విత్ అను. నా పేరు అనూహ్య. వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. లేదు, ఈరోజు మనమేం కుకింగ్ వీడియో చేయట్లేదు. మీరు థంబ్నెయిల్‌లో చూసి జుట్టు ఒత్తుగా హెల్తీగా ఎలా పెంచుకోవాలి అని అనుకోని వీడియో కనుక క్లిక్ చేసినట్లయితే రైట్ ప్లేస్లో ఉన్నారు మీరు. ఈ వీడియోలో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా రివీల్ చేయబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. సో మీ అందరికీ నా అవతారం చూస్తే అర్థమైపోతూ ఉండొచ్చు, ఈరోజు అసలు ఏం పని చేయలేదు. జస్ట్ మార్నింగ్ ఏదో ఒక 2 వీడియోస్ ఉంటే అవి షూట్ చేశాను అంతే. సో ఇప్పుడు హెయిర్ వాష్ చేసుకోవాలి, ఎందుకంటే జుట్టు కూడా చాలా ఆయిలీగా అయిపోయింది. ఆయిల్ పెట్టుకొని అదంతా చెయ్యాలన్నమాట. సో షార్ట్స్లో పోస్ట్ చేస్తాను నా హెయిర్ ఆయిలింగ్ ఇది కూడా. సో ఇప్పుడు మన వీడియో అది కాదు. ఒక ఏదన్నా నేను ఇంత బౌల్ తీసుకున్నాను, దీంట్లో అయితే కొంచెం నాకు మరిగించడం ఈజీగా ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు దీంట్లో మనము అన్నీ వేసుకుందాం ఇంగ్రీడియంట్స్ అని. లెట్స్ స్టార్ట్. నేను ఒక కట్ట పుదీనా తీసుకుంటున్నాను, ఇది మనకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. అండ్ స్పెషల్ ఇంగ్రీడియంట్ రోజ్మేరీ. దాని తర్వాత కొంచెం అల్లం కావాలి మనకి. రోజ్మేరీ అనేది నా హెయిర్ కేర్లో ఒక మ్యాజికల్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. ఇది ఎవరి హెయిర్ టైప్ మీద అయినా కూడా వండర్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. దీని బెనిఫిట్స్కి చెప్పుకుంటే పోతే లిస్ట్ అనేది ఇంకా తెగదు ఎంతకి. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీనికి. అండ్ ఈ ఒక్క ఇంగ్రీడియంట్ ఇచ్చే రిజల్ట్స్ నాకైతే ఇప్పటిదాకా ఏ ఇంగ్రీడియంట్ ఇవ్వలేదు. సో అందుకే ఇదంటే నాకు చాలా పిచ్చి అనమాట. వాల్మార్ట్లో ఒక్కొక్కసారి దొరుకుతుంది, దొరకదు. సో అందుకే నేను ఇలా దీన్ని ఎండబెట్టి పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్లో బాయిల్ చేసేసి వేసుకోవచ్చు అని చెప్పి. సో ఇది నాకు చాలా ఒక బంగారం లాంటిది అనమాట, అందుకే దీన్ని దాచిపెట్టుకుంటాను. ఈ బౌల్లోకి నేను ఈజీగా ఒక 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా వాటర్ పోసుకొని ఇప్పుడు దీన్ని మరిగిస్తాను అనమాట. ఈ వాటర్ని నేను ఇలా వాటర్ మసులుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, నేను ఫస్ట్ ఇక్కడ పుదీనా వేస్తున్నాను. ఇది ఫ్రెష్ పుదీనా అనమాట. మీరేం పర్ఫెక్ట్గా ఏమి ఉండక్కర్లేదు, నేనైతే జస్ట్ ఇవన్నీ కట్ చేసి వేసేస్తున్నాను దీంట్లోకి. అవి ఎలా అయినా మరిగేవే, సో ప్రాబ్లం లేదు. సో నా దగ్గర ఈ రోజ్మేరీ 4 కట్టలు ఉన్నాయన్నమాట. ఇలా చిన్న చిన్నవి 4 ఉన్నాయి, నేను 2 వేస్తున్నాను దీంట్లో. అదే మీరు కనుక డ్రైడ్ రోజ్మేరీ వాడేటట్టయితే 2 స్పూన్స్ వేసుకోండి. సో ఇది దానికి ఈక్వల్ అనమాట, 2 స్పూన్స్కి. ఇలానే డైరెక్ట్గా వేసిన. మీరు దీన్ని ఇలా తుంపి కొంచెం నలిపిగన్నా వేసుకోవచ్చు. ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు. 2 అల్లం ముక్కలు వేస్తున్నాను, జస్ట్ ఇంత ఉన్నాయి. మూత పెట్టేస్తున్నాను అనమాట. ఇది ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. సో దీన్ని సిమ్లో పెట్టి ఇలా ఒక 15 to 20 minutes బాయిల్ చేసుకోవాలి. నార్మల్గా అయితే 1 hour బాయిల్ చేస్తారు అందరూ, బట్ నేను 15 to 20 minutes సరిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ వాటర్ని బాయిల్ చేసి అందులో వేసాను కాబట్టి. వాటర్ బాయిల్ అయ్యేలోపు మీకు కొన్ని కామన్గా ఉండే క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తాను. సో ఈ రోజ్మేరీ ఆయిల్ ఎవరు వాడచ్చు అనేది ఫస్ట్ అందరికీ కామన్గా ఉండేది. అందరూ వాడచ్చు. కర్లీ హెయిర్ వాళ్ళకైతే ఇంకా బాగా పనిచేస్తుంది. నార్మల్ హెయిర్ టైప్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వాడచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనకు మార్కెట్లో పుదీనా, కొత్తిమీర ఇవి ఎలా దొరుకుతాయో రోజ్మేరీ కూడా అంతే. ఇక్కడైతే ఫ్రెష్వి దొరుకుతుంది, మనకి ఇండియాలో కూడా దొరుకుతుంది. ఒకవేళ దొరికిన వాళ్ళు అమెజాన్లో పర్చేస్ చేసుకోవచ్చు, ఇందాక నేను చెప్పినట్టుగా. సో దీనికి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఏమి ఉండవు. ఆమ్లా పౌడర్ ఇవన్నీ ఎలా వాడతామో ఇది కూడా అంతే. సో అది పక్కన పెట్టేస్తే ఎన్ని రోజులు వాడాలి, రిజల్ట్స్ చూడాలి అని అంటే, చాలా రోజ్మేరీ కనుక మీరు ఒకసారి వాడడం స్టార్ట్ చేస్తే మీరు ఇమ్మీడియట్గా రిజల్ట్స్ చూడడం స్టార్ట్ చేస్తారు. ఇమ్మీడియట్గా అంటే ఇవాళ వాడి రేపు పొద్దునకి ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో 2 months కంటిన్యూస్గా వీక్లీ 2 కనుక మీరు వాడితే మీరే ఎక్స్పెక్ట్ చేయరు మీ జుట్టు అంత ఫాస్ట్గా పెరుగుతుంది అండ్ రిజల్ట్స్ ఇంత బాగున్నాయా అని చెప్పి. అండ్ మీరు ఇంకా మానరు కూడా వాడడం దాన్ని. సో అదొకటి, ఎందుకంటే నేను అది పర్సనల్గా చూశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది స్టోర్ చేసుకోవచ్చా, లేదంటే ఇలా ప్రతిసారి కాచుకోవాలంటే ఇబ్బంది కదా అని అనుకోవచ్చు. సో మీరు ఈ వాటర్ని, ఇలా కాసుకున్న వాటర్ని 1 week వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఆ 1 week లోపల మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకొక విషయం,
ఇది ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ట్రీట్ చేస్తుందనేది నేను చెప్తాను. రోజ్‌మేరీ ఆయిల్ కానీ, రోజ్‌మేరీ కానీ ఏదైనా స్కాల్ప్ హెల్త్‌ని బెటర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందనమాట. మన స్కాల్ప్‌లో డాండ్రఫ్ కానీ, దురద గానీ అలా చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! ఈవెన్ నాకు గూడా డాండ్రఫ్ ఉంది. నాకది ఆల్మోస్ట్ తగ్గిపోయింది 80% వరకు. అంటే అది రోజ్‌మేరీ వల్లనే. స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తుంది. అండ్ ఊడిపోతున్న హెయిర్‌ని కంట్రోల్ చేస్తుంది. అంటే హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేస్తదనమాట. సో, హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేస్తుంది. అండ్ దాంతో పాటు హెయిర్ గ్రోత్‌ని గూడా, హెయిర్ లెంగ్త్ అనేది నాకింతకుముందు ఎప్పుడు ఇంత ఫాస్ట్‌గా హెయిర్ గ్రోత్ అవ్వలేదు. అండ్ టచ్ వుడ్ మీరెవ్వరు నాకు దిష్టి పెట్టొద్దు. సో, చాలా ఫాస్ట్‌గా నేను రిజల్ట్స్ చూసాననమాట. ఇంకా అందుకే నాకు ఆహ్, అంటే మంచిగా ప్రామిసింగ్‌గా అనిపించిందని నేను మీకు షేర్ చేస్తున్నాను మీతో. నేను ఇప్పటికి వాడబట్టి 6 మంత్స్ అవుతుంది ఆల్మోస్ట్. అంటే కంటిన్యూయస్‌గా వాడుతూ ఉన్నాను. సో, దీన్ని మంచిగా చల్లారబెట్టాక బాటిల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి దీన్ని. సో, చూసారు గదా! నా సీక్రెట్ హెయిర్ రిన్స్ అనమాట ఇది. ఈ వాటర్ మీరు ఇలానే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చల్లారాక కంప్లీట్‌గా చల్లారిపోయాక ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. 1 వీక్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మీరు ఎప్పుడు తలస్నానం చేయాలి అని అనుకున్నప్పుడల్లా 2 వేస్‌లో దీన్ని వాడొచ్చనమాట. ఒకటి, తలస్నానం చేసే ముందు ఆయిల్ రాసుకున్నాక ఒక 15 మినిట్స్ ఈ వాటర్ మొత్తం తలలో మసాజ్ చేసుకొని, కొంచెం ఒక చిన్న కప్ వాటర్ తలంతా మసాజ్ చేసుకొని వదిలేసి తలస్నానం చేయొచ్చు. లేదు అంటే ఇంకొకటి ఏం చేయొచ్చంటే నార్మల్ వాటర్ మగ్‌లో హాఫ్ వరకు తీసుకొని, మిగతా హాఫ్ ఈ వాటర్‌తో ఫిల్ చేసి, అంతా అయిపోయి తలస్నానం మొత్తం మీరు హెయిర్ వాష్ చేసుకోవడం అంతా అయిపోయాక, ఈ వాటర్ ఒక్కసారి ఆ మగ్ వాటర్ అలా తల మీద పోసేసుకొని బయటికి రండి. అలానే మీరు జుట్టు కూడా ఆరబెట్టుకోవచ్చు. మళ్ళీ దాని తర్వాత మీరేం వాటర్‌తో కడుక్కోవాల్సిన అవసరం లేదు. డ్రెస్ మీద మరకలు పడడం గానీ, స్మెల్ రావడం అట్లా ఏముండదు. ఇంకా ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే చాలా మంచి స్మెల్ వస్తదనమాట. మనం అన్నీ పుదీనా ఇవన్నీ ఏసి కాసాం గదా! వాటర్ చాలా బావుంటది. నేనైతే సెకండ్ మెథడ్ ఫాలో అవుతాను. నాకు చాలా ఇష్టం అది. అసలు నా హెయిర్ మీద నేను చూసిన రిజల్ట్ ఏంటి, మీకెందుకు చూపిస్తున్నాను అనేది చెప్తాను. నాకు హెయిర్ గ్రోత్ చాలా స్లో అనమాట. చాలా మెల్లగా పెరుగుతది. నా జుట్టు అంత ఫాస్ట్‌గా పెరగదు. సో, నాకు ఇంత పెరగాలంటే ఇంత పెరగడం అంటే నాకు 2 ఇయర్స్ టైం పడతదనమాట. ఒక 1 ఇయర్‌లోనే నాకు చాలా తక్కువుంటది గ్రోత్. అలాంటిది నేను హెయిర్ కట్ చేపించుకున్నప్పుడు ఈ లెంగ్త్ ఏదైతే ఉందో ఇక్కడ దాకా ఉందనమాట. సో, ఇక్కడ దాకా ఉంది. నాకు ఇంత మొత్తం 6 మంత్స్‌లో పెరిగిందనమాట. అంటే ఆల్మోస్ట్ ఇంత జుట్టు నాకు 6 మంత్స్‌లో పెరిగింది. అది మొత్తం లెంగ్త్ పెరిగిందనమాట నాకు. అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గింది. ఇంకా ఉంది హెయిర్ ఫాల్. మొత్తం తగ్గిందని అయితే చెప్పను. బట్ హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అయింది. యూఎస్‌కొచ్చినప్పటి నుంచి ఇప్పటికి. ఇవన్నీ పక్కన పెడితే అసలు డాండ్రఫ్ ఎంత డ్రాస్టికల్‌గా తగ్గిందంటే నాకు నేనే ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. సో, ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న ఒక హెయిర్ రిన్స్ మీకెందుకు చూపించకూడదు అని చూపిస్తున్నాను. హెయిర్ గ్రోత్ అయితే నేను చాలా సాటిస్ఫైడ్ అసలు. అంత ఫాస్ట్‌గా నా హెయిర్ గ్రోత్ ఉంటుంది అని కూడా నేను ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, యాహ్! సో, అది నా సీక్రెట్ ఇంగ్రీడియెంట్ అనమాట. హెల్తీ హెయిర్‌కి ఫుల్‌గా జుట్టు పెరగడానికి. మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి. మీకు బాగా వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి మీకు తెలుసు కదా! లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. అది కూడా క్లిక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇట్టే వీడియో చూసేయొచ్చు. నేనైతే మీ అందరిని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.